ఈ కర్రెగున్న కడకనాథ్ కోడిని కోసి ఈ రోజు అయితే కూర వండుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్క్ సైడ్ ఆఫ్ ది నేచర్. ఈ కడకనాథ్ కోడి లోపల కూడా నల్లంగా ఉంటుందని అందరూ అంటుంటే ఏంటో అనుకున్నాను. మరీ ఇంత నల్లంగా ఉంటుందనేసి అయితే అస్సలు అనుకోలేదు. మా అన్న హలాల్ చేసి కోడిని అయితే నా చేతికి ఇచ్చాను, ఏమని చేసుకో నాకు మధ్యాహ్నంలో అయితే కూర రెడీ చేసి అనేసి. నీ కట్టెపుల్లలు తీసుకొని మంట వేసి కోడిని అయితే నీట్గా కాల్చేశాను. కాల్చిన కోడిని తీసుకొచ్చి ఎలాగోలా సన్న సన్న ముక్కలు కొట్టేసి నీట్గా అయితే కడిగేశాను. కుక్కర్ తీసుకొని గ్యాస్ పై మీద పెట్టి సన్న సన్న కొట్టిన ముక్కలన్నీ ఆ కుక్కర్ లో వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కాసేపు వేగనిచ్చాము. కాసేపు వేగనిచ్చిన తర్వాత కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్ వేసేసి నీట్గా అయితే కలిపేశాను. ఆ మసాలా అంతా ముక్కలు తగిలేలా కాసేపు వేగనిచ్చి అందులో నీళ్లు పోసేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఆ కూర ఉడికేలోపు అందులో కాంబినేషన్ గా మా అమ్మ అయితే బగారా రైస్ అయితే రెడీ చేసేసింది. ప్లేట్ కొంచెం బగారా రైస్, కొంచెం ముక్కలు, కొంచెం సేరు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా ఊరిని పాసుగులా టేస్ట్ అయితే అదిరిపోయింది. అస్సలు అనుకో టేస్ట్ అయితే ఇంతలా ఉంటుంది అనేసి. మీరు కూడా ఈ కడకనాథ్ కోడి కూర టేస్ట్ చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నువ్వు సరే అయితే పోతా పోతా ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా.